సినిమా ఎలా ఉంది అనకన్నా ఎంత బాగుందని అడగండి అన్న. తండేలుగా తోడేలు సముద్రంలో కూడా టవర్స్ పెట్టాలని ఈ సినిమా చూసిన తర్వాత తెలిసిందన్న. కంపల్సరీగా సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు కూడా మొబైల్ పట్టుకొని పోతారు, వాళ్ళు కూడా రీఛార్జ్లు చేస్తారు కాబట్టి మంత్లీ ప్లాన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఉపయోగపడేలా సముద్రంలో కూడా టవర్స్ పెట్టాలని. అన్న ఇప్పుడే తాండేల్ మూవీ చూడటం జరిగింది. ఇది కొంచెం జనవరి 24 రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే దేశభక్తి గురించి ఉంటుంది కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తే బాగుండిపించింది. కానీ మన వాళ్ళు ఇందులో లవ్ స్టోరీ ఎక్కువ ఉండాలి, మనకి ఈ టైంలో రిలీజ్ చేయడం బెటర్ అని ఈ టైంలో రిలీజ్ చేయాల్సి వచ్చిందన్నమాట. లవ్ స్టోరీ ఉంది భయ సినిమా మాత్రం. కానీ సాయి పల్లవి వన్ మ్యాన్ షో సినిమాలో కొంచెం నాగ చైతన్య కొంచెం తక్కువ కనబడతారు స్క్రీన్ మీద, సాయి పల్లవి ఎక్కువ కనబడుతుంది అన్నమాట. మ్యూజిక్ అయితే ఓకే ఎక్సలెంట్, నమ్మ వెంకటేష్ అని ఇద్దరు డాన్స్ చేస్తారు, ఎక్సలెంట్ అనిపించింది. బుజ్జి తల్లి కూడా బాగుంది. కానీ లాస్ట్లో కొంచెం ఆర్ట్కి టచ్ అది భయ, ఎందుకంటే మన ఒరిజినాలిటీ స్టోరీ కాబట్టి ఒరిజినాలిటీ ఫొటోస్ ఒరిజినాలిటీ వాళ్ళు పాకిస్తాన్ నుంచి రాసిన లెటర్లు ఉన్నాయి, అవి చూపెట్టారు. కొంచెం ఆర్ట్కి టచ్ అయింది, అది కొంచెం బాగా అనిపించింది. ఓకే ఓవరాల్గా చూడొచ్చు భయ సినిమా అయితే. డైరెక్షన్ బాగానే ఉంది, మనకి తెలియని స్టోరీ చూపెట్టేందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో చూపించాలని నేను కోరుకుంటున్నాను భయ అయితే. అది ఇట్టే మన నాగ చైతన్య క్యారెక్టర్ అయితే ఇట్టే. సాయి పల్లవి వన్ మ్యాన్ షో, మిగతా మొత్తం సాయి పల్లవి ఎక్కువ కనబడిద్ది. కానీ లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ వాళ్ళకి అయితే బాగా ఎక్కిద్ది, ఫ్యామిలీ పరంగా అయితే కొంచెం తగ్గిద్ది భయ. దేశభక్తి వాళ్ళకి కూడా ఎక్కి. కానీ పాకిస్తాన్లో ఒక సీన్ జరిగిద్ది భయ, ఎందుకంటే జైల్లో ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనోడు ఒక పిల్లగాడు కూడా ఉంటాడు ఇలా టీంలో కూడా. ఆ పిల్లగాడి దగ్గర జెండా ఉంటుంది, అక్కడ 15 ఆగస్టు జరిగేటప్పుడు ఒక ఫైట్ అవుతుంది జెండా గురించి. ఆ జెండాని వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ మనోడు ఆ జెండాని తీసుకెళ్ళి మంటలో కలిపేస్తాడు అన్నమాట. మన దేశంలో ఒకే ఒకటి ఉంటుంది, ఒకటి మనిషి చనిపోయినప్పుడు మట్టిలో కలవాలి, ఇంకోటి మంటలో కలవాలని. మనోడు ఆ మాట చెప్పి జెండాని మంటలో కలుపుతాడు. అది కొంచెం బాగా అనిపించింది భయ నాకైతే. అది రియల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో స్క్రిప్టెడ్ లవ్ స్టోరీలో ఎంత పర్ఫెక్ట్గా చేయాలో, అంటే అది డైరెక్టర్దే కదా, ఎంత పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ రాసుకుంటే అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తారు, చాలా బాగా చేశారు. రియల్ లవ్ స్టోరీని డైరెక్టర్లు తెర మీద తీసుకురావాలంటే చాలా కష్టాలు పడాల్సి, రియల్ లవ్ స్టోరీని తెర మీదకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది దర్శకులకు. సో దాన్ని స్క్రిప్టెడ్గా ప్రిపేర్ చేసేసి ఆర్టిస్టులకు ఇస్తే ఇక వాళ్ళు ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించుకోండి. రియల్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 14 కోసం వెయిట్ చేస్తున్నాం కదా, ఇక వద్దుల బూతులు కూడా వస్తున్నాయి. అది లవ్ స్టోరీ కాదు, కిస్సులు, రొమాన్సు, హగ్గులు, పనికిరాని హగ్గులు, పార్కుల్లో చేసుకునే హగ్గులు, ఆ ఎదవ లవ్లు మర్చిపోండి. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నిజమైన ప్రేమ అంటే ఏందో చూపించాడు తండేలు సినిమాతో, వచ్చి చూడండి. దాని చాటున దేశభక్తి కూడా ఉంది. దేశభక్తి అంటే ఏంది, దేశ శత్రువులు మనని కించపరుస్తుంటే అక్కడ మనం జైల్లో ఉండి ఆ సందర్భం నుంచి బయటపడాలంటే మన ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూపించారు సినిమాలో. అక్కడ ఒక చిన్న కుర్రానికి ఒక కటింగ్ ఉంటుంది, ఉప్పని సన్నివేశాలని అంటారుగా, వచ్చి చూడండి ఎవరు కట్ చేశారో. అప్పుడు మనం పడే మనోవేదన, మనం పడే బాధ, మనం పడే కష్టాలు, శత్రువులు మిలిటరీ వాళ్ళైనా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళైనా అక్కడున్న తీవ్రవాదులు కూడా జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ కంట్రోల్ని కళ్ళల్లో బాడీ లాంగ్వేజ్లో ఫేస్లో చూపించిన విధానం నాగ చైతన్య నిజంగా ఒక మెట్టు కాదు 4-5 మెట్లు ఎక్కాడు అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. బుజ్జి తల్లి సాంగ్ కోసం అయితే అందరు ఎదురు చూశారు, సూపర్గా అనిపించేస్తాయి. ఒక చిన్న పాప మనకు అక్కడక్కడ రీల్స్లో కనబడుతుంది, ఆ పాపను చూపించారు. ఆ పాప ఏమన్నా డైలాగ్స్ చెప్దాం అనుకున్నాను, పాప చాలా ఎదురు చూశాను. పాప గురించి చాలా క్యూట్గా ఉంటుంది, ఆ పాప గురించి ఏం చూపించలేదు. నాగ చైతన్య, సాయి పల్లవి రియల్గా నాకు తెలిసి ఇప్పట్లో ఇంత మంచి లవ్ స్టోరీ రాదేమో అనుకుంటారని అయితే. చందు మొండెడ్డి గారి డైరెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించేది. సముద్రపు సన్నివేశాలు కానీ, పాకిస్తాన్లో సన్నివేశాలు కానీ, జెండాకు జైకొట్టే సన్నివేశాలు కానీ, వీళ్ళిద్దరికి లవ్ స్టోరీకి అయితే అంతే లేదు. సూపర్ అంటే సూపర్ అనిపించేది, ఖతర్నాక్ అనిపించింది. బుజ్జి తల్లి అంటూ శివునికి సంబంధించిన సాంగ్ ఉంటుంది కదా, నాకే ఒళ్ళు జలధరిస్తుంది. సో యువకులకి దైవం పూనితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఖతర్నాక్ అనిపించేది, మంచి లవ్ స్టోరీ పడ్డది. తండేల్తో దడేలు అనిపించిండు నవ యువ సామ్రాట్ నాగార్జున గారి కొడుకు యువ చైతన్య, నాగ చైతన్య. ఖతర్నాక్ స్టోరీ, ఖతర్నాక్ సినిమా, ఖతర్నాక్ యాక్షన్, సూపర్గా అనిపించేది. చాలా అంటే చాలా బాగా నాకైతే నచ్చింది. నిజమైన ప్రేమ చూడాలనుకుంటే వచ్చి సినిమా చూడండి. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ప్రేమికుల రోజు, లవర్స్ డే కాదు, 14వ తారీఖు కాదు, ప్రేమికుల రోజు మన తెలుగు సినిమా నుంచి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇది రచ్చ చేస్తుంది త్వరలో ఖచ్చితంగా. తండేలు సినిమాతో దడేలు అనిపించిండు. నాగ చైతన్య ఫ్యాన్స్కు పండుగ, అలాగే ఫ్యామిలీకి, నిజమైన ప్రేమికులకు పండుగ. ఫిబ్రవరి 7వ తారీఖు నుండి రిలీజ్ అయిన తండేలు సినిమా దడేలు అనిపించిండు. వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మేరియా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేర్రే నాగ చైతన్య. వాడి ఎడమ్మిసం మీద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకుపోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. ఇంకొక లైన్ ఇస్తా, నా సారంగ దర్యాగా సాయి పల్లకి, దాని నడుముడు తల్లే మెరియా, పడిపోవును మొగోళ్ళ దునియా.
అంత లేదమ్మా వాడియారు పలకల దేహం మెరియా కలుగును మోహం ఆడోళ్ళ తనువుల్లోనా వాడు రమ్మంటరాడే బావా వాడి పేరే అక్కినేని నాగ చైతన్య. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది తండేల్ సినిమా, చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. నో వల్గారిటీ, నో వైలెన్స్, సూపర్ మూవీ. థ్యాంక్ యూ.